తెలివైన పిల్లలు మరియు నిధి. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో లోకేష్, హారికా వర్షిణి, ధనుశ్రీ, లిఖితా భాను అనే నలుగురు అన్నచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు చాలా తెలివైన పిల్లలు, కాని వారి కుటుంబం చాలా పేదది. ప్రతి సాయంత్రం ఒక పేదరాశి పెద్దమ్మ వారికి అద్భుతమైన కథలు చెబుతూ ఉండేది. ఆ కథల్లో కొన్ని నిజమైనవి కూడా ఉండేవి. పిల్లలు ఆసక్తిగా వినేవారు. ఒకరోజు పెద్దమ్మ వారికి ఒక నిధి వేట కథ చెప్పింది. దూరంగా ఒక రహస్య ప్రదేశంలో వజ్రాలు, బంగారు నాణేలు, వైఢూర్యాలు నిండిన ఒక గొప్ప నిధి ఉంది అని చెప్పింది. కాని అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం. దారిలో ప్రకృతి విపత్తులు, క్రూర జంతువులు, నరరూప రాక్షసులు, 5 తలల సర్పాలు, ఇంకా మరెన్నో అడ్డంకులు ఉంటాయి అని పెద్దమ్మ హెచ్చరించింది. వాటన్నింటినీ దాటుకుని ఆ సంపదని మీరు సొంతం చేసుకోగలరు అని పెద్దమ్మ చెప్పింది. పిల్లలు తమ తల్లిదండ్రుల పేదరికం పోగొట్టి తమ ఊరివారందరికీ సంపదనివ్వాలని నిశ్చయించుకున్నారు. వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదట వారు ఒక పెద్ద తుఫానును ఎదుర్కొన్నారు. గాలి హోరున వీచి వర్షం దంచికొట్టింది. తెలివైన లోకేష్, హారికా వర్షిణి ఒక గుహను కనుగొని మిగతా వారిని లోపలికి నడిపించారు. తుఫాను తగ్గే వరకు వారు సురక్షితంగా ఉన్నారు. తరువాత దట్టమైన అడవిలో వారికి క్రూరమైన పులి ఎదురైంది. ధనుశ్రీ తన తెలివితేటలతో పులిని తికమక పెట్టింది. లిఖితా భాను తన స్నేహితులతో కలిసి పెద్ద శబ్దం చేసి పులిని భయపెట్టింది. పులి భయపడి పారిపోయింది. వారి ప్రయాణం కొనసాగింది. చివరికి వారు నిధి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ 5 తలల సర్పం నిధిని కాపలా కాస్తోంది. లోకేష్ తన తెలివితేటలతో సర్పానికి ఒక పజిల్ ఇచ్చాడు. సర్పం పజిల్ గురించి ఆలోచిస్తుండగా హారికా వర్షిణి నిధిని తీసుకుంది. వారు నిధిని తమ ఊరికి తీసుకువచ్చారు. ఆ సంపదతో వారు తమ తల్లిదండ్రుల పేదరికాన్ని పోగొట్టి ఊరి వారందరికీ సహాయం చేశారు. అందరూ సంతోషంగా జీవించారు.